హలో అండి. అందరికీ హాయ్. నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్‌లో రాసి చెప్పండి. ఈరోజొచ్చేసి సింపుల్‌గా చికెన్ ఫ్రై పచ్చి కారంతోనే చేస్తున్నానండి. ఫస్ట్ ఇంకా ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మొత్తం ఆనియన్స్ పక్కన పెట్టేసాను. ఇంకా బౌల్ పెట్టి ఈ చికెన్ ఫ్రైలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసాను. కొంచెం ఆయిల్ వేడి అవ్వగానే అందులోనికి ఆనియన్స్ వేసి, కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ అలా ఫ్రై కానిచ్చేసాను. ఇంకా చికెన్ ఫ్రైకి సరిపడినంత పసుపు వేసి మొత్తాన్ని కలుపుతున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయాయి. అందులోనికి హాఫ్ కేజీ చికెన్ని మొత్తం నీట్‌గా కడుక్కొని బౌల్‌లో వేసేసుకుంటున్నాను. మొత్తాన్ని నీట్‌గా కలుపుకుంటున్నాను చికెన్ మొత్తాన్ని. ఇంకొక 5 మినిట్స్ అలా మగ్గిపోయాక అందులోనికి కొంచెం చికెన్‌కి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి. ఇంకా మొత్తం మూసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చికెన్ మొత్తాన్ని ఫ్రై చేసేసాను. ఆల్మోస్ట్ చికెన్ మొత్తం నేను సిమ్‌లోనే చేసేసాను చికెన్ ఫ్రై. ఇంకా పచ్చికారం అని చెప్పాను కదండీ, అందులోనికి పచ్చికారం మిక్సీ పట్టేస్తున్నాను. నేను ఇక్కడ ఉప్పు వేయలేదు. ఆల్రెడీ నేను చికెన్‌లో ఉప్పు వేశాను. అంటే తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకొని వేద్దాము అన్నట్టు నేను ఇంకా మళ్ళీ దాంట్లో సాల్ట్ వేయలేదు, ఉప్పు వేయలేదు. సో ఆల్మోస్ట్ చికెన్ మొత్తం ఉడికిపోయింది. ఇంకా లాస్ట్కు ధనియా పౌడర్ వేసి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్గా పచ్చికారం వేసిన చికెన్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.